కానీ నందమూరి ఇంటి నుంచి నారా వాళ్ళకి వారసత్వం అంటే అది టెక్నికల్‌గా యాక్సెప్ట్ చేయరేమో. అంటే ఇక్కడ నందమూరి బేసిక్‌గా అంటే కొన్ని కొన్ని వారసుడవుతారు ఎట్లా గానీ ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరైనా సరే అత్తారింటి పేరుతో ఆడపిల్లలు పాపులర్ అవుతారు. అంతే. లైక్ అవును. ఇప్పుడు నారా బ్రాహ్మణ్ అంటున్నాం కానీ నందమూరి బ్రాహ్మణ్ అంటలేదు కదా. అవును. నారా భువనేశ్వర్ అంటున్నారు కానీ నందమూరి భువనేశ్వర్ అంటలేదు కదా. అవును. మరి సుహాసినికి నందమూరి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇంటి పేరు చుండ్రు ఎక్కడికి వెళ్ళిపోయింది? అవును. కల్వకుంట్ల కవిత ఎందుకయింది? వాళ్ళ ఇంటి పేరు వేరు కదా. అవును. అలాగే వైఎస్ షర్మిల ఎట్లా అవుతుంది? వాళ్ళ ఇంటి పేరు వేరు కదా. అవును. పెళ్ళయ్యాక అత్తారింటి పేరు వస్తుంది. కానీ ఇక్కడ కన్వీనియంట్గా ఏది ప్రయోజనమో అది వాడుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశంలో మన సంప్రదాయంలో ఏముంటుంది? ఆడపిల్లలందరినీ పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు గృహప్రవేశంలో ఆ పాలు పొంగిచ్చడం ఈ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. మనకు తెలిసిన సంప్రదాయం అది. అక్కడ ఏమైనా కనిపించిందే మనకి? లేదు కదా. ఇక్కడ అత్తవారింటి అల్లుడుగానే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం చూసాం కానీ వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అమ్మగారి పేరు ఎప్పుడన్నా ప్రస్తావించడం చూసామా? ఎప్పుడన్నా వాళ్ళకి నివాళులు అర్పించడం చూసామా? లేదు కదా. ఖర్జూర్ నాయుడు గారు వీళ్ళ వారసత్వాన్నే ఆయన ఓ రకంగా ఇల్లరికపు అల్లుళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇల్లరికం రాలేదు కానీ నందమూరి వారి ఇంటి పేరునే నారా వారి వైపు టర్న్ చేసుకోవడం ఆయన